గణపతి నవరాత్రి ఉత్సవాలు వచ్చాయంటే చాలు తమ భక్తిని చూపించుకునేందుకైతే వివిధ రకాల ప్రతిమలతో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో వినాయకులను తీసుకొచ్చుకొని పూజ చేస్తుంటారు భక్తులు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఏటా భక్తులు వివిధ రకాల వినాయకులను అంటే డాక్టర్ వినాయకుడు, పోలీస్ వినాయకుడు, లేదంటే కాజుతో తయారు చేసేటువంటి పూలతో పళ్ళతో చేసేటువంటి వినాయకులను తయారు చేసుకొని నవరాత్రి ఉత్సవాలు అయితే జరుపుకుంటారు. ఈ నేపథ్యంలోనే మనం ప్రస్తుతం కరీంనగర్ కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే కమ్మరి వృత్తితో ఉండేటువంటి వినాయకుడు అయితే మనకు కనిపిస్తున్నాడు. అంటే అంతరించిపోతున్న కమ్మరి వృత్తిని పురస్కరించుకొని అయితే ఐసో టీమ్ ఇండియా గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళైతే ప్రతి ఏటా వివిధ రకాల గణేష్ విగ్రహ ప్రతిమలు అయితే తయారు చేయించి, అంటే మట్టితో చేయించినటువంటి విగ్రహాలను అయితే తయారు చేయించి ప్రతి ఏటా స్ఫూర్తిదాయకంగా అంటే సమాజానికి ఏదో రకంగా డిఫరెంట్ గా ఉండాలన్న ఉద్దేశంతో అయితే ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు ఈ సంస్థకు సంబంధించిన ఘనశ్యామ్ ఓజా గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎందుకు మీకు అంటే ప్రతి ఏటా ఇట్లాంటి డిఫరెంట్ విగ్రహాలు పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అసలు? నమస్కారం అండి. ముందుగా అందరికీ గణేష్ చవితి శుభాకాంక్షలు. డిఫరెంట్గా ఏంటంటే వాళ్ళ ఒక వృత్తిని దేవుడు రూపంగా వచ్చి వాళ్ళకు ప్రతి మనిషిలో దేవుడు ఉన్నాడు వాస్తవం చెప్పాలంటే. సో మనం చేసే ప్రయత్నం ఏంటంటే 10 మందికి తెలియాలని ఈ యొక్క కాన్సెప్ట్ని తీసుకొస్తున్నాం. ముఖ్యంగా చిన్నపిల్లలు ఇప్పుడు వీడియో గేమ్ ఆడే వయసులో వాళ్ళకి ఇవన్నీ తెలియవు. సో వాళ్ళకు మేము ఏం చేస్తున్నట్టు ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి చూపించి ఈ వృత్తి ఇలా ఉంది. అంతకుముందు మనము ఫార్మర్ గణేష్ అని పెట్టాము, రైతు వినాయకుడు. అలా అని అగ్రికల్చర్ ఇలా ఉంటుంది. సో ఇయర్ వైజ్గా 2015లో మేము ట్రాఫిక్ వినాయకుడు పెట్టాం, 2016లో బ్లడ్ డొనేర్ గణేష్ పెట్టాం, 17-18 గ్యాప్ ఇచ్చి మళ్ళీ 20లో కరోనా ఉందని ఆపాం, 20లో డాక్టర్ గణేష్ అని పెట్టాం, దాని తర్వాత జడ్జ్ గణేష్, దాని తర్వాత రిపోర్టర్ గణేష్, దాని తర్వాత మన ఫార్మర్ గణేష్, ఈ సంవత్సరమేమో లోహార్ గణేష్. సో మేము చేసేది ఏంటంటే ఈ ప్రయత్నం పబ్లిక్కి ఎడ్యుకేట్ చేయడానికి, వీళ్ళకు కూడా మనం సహాయం చేయాలి. ఎలా అంటే వీళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద మాల్స్లో వెళ్ళి మనము కత్తులు మళ్ళీ ఈల పీటలు కొనుక్కుంటున్నాం, కానీ వీళ్ళకి మనం ఉపాధి ఇచ్చే స్తోమతలు లేము. సో ఆ పెద్ద పెద్ద షాపింగ్ మాల్లలో పోయి తీసుకునే బదులు వీళ్ళ దగ్గరకు పోయి మనం తీసుకోవచ్చు. వీళ్ళు చేసిచ్చే కత్తి కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళు చేసి షార్ప్ ఇచ్చేస్తే అది మొండిపోదు. కానీ అది షోరూమ్లో ఇచ్చేది మాత్రం అది మొండిపోతుంది, మళ్ళీ వీళ్ళ దగ్గరికి రావాలి మనం. సో ఈ ప్రాముఖ్యత అనేది పబ్లిక్కి తెలియాలి. ముఖ్యంగా స్పెషల్లీగా మేము ఈకో ఫ్రెండ్లీ వినాయకుడు తయారు చేసాం. ప్రతి సంవత్సరం మట్టితోనే తయారు చేస్తాం. ఎందుకంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తయారు చేసిన తర్వాత అది కాలువలో మన చెరువులు వేస్తే అవి కూడా కాలుష్యం అవుతుంది. సో పబ్లిక్ కూడా మెసేజ్ మాది ఒకటే, సోషల్గా ఫ్రెండ్లీగా చేయాలి, సెలబ్రేట్ మంచిగా చేసుకోవాలి, 10 మందికి హెల్ప్ చేయాలి. మనం చేసే ఈ కార్యక్రమంలో పిల్లలు కూడా వచ్చి క్వశ్చన్స్ వేస్తున్నారు, నాగలి ఇది గడ్డపార ఏంటిది, కత్తి ఏంటిది, చిన్న చిన్న ఇవి, వాళ్ళకి ఆ టూల్స్ తెలియవు. సో ఇలాంటి టూల్స్ వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడానికి మేము ఇక్కడ డిస్ప్లే పెట్టాం. అలాగే మంచి స్పందన కూడా ఉంది, పబ్లిక్లో మంచి మెసేజ్ కూడా వెళ్తుంది. సామాన్యంగా వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు జరపాలంటే లక్షలతో కూడుకున్నటువంటి పని. ఇవన్నీ మీరు అంటే మీతో పాటు ఎవరైనా చేస్తారా, మీరు ఒక్కరే ఖర్చు భరిస్తారా? మా ఒక ఐసో టీమ్ ఇండియా గణేష్ ఉత్సవ కమిటీ ఉందండి. దాంట్లో భాగంగా మేము మా విత్ ఇన్ ద కాంట్రిబ్యూషన్ చేసుకుంటాం. మేము ఎవరి దగ్గర డొనేషన్స్ తీసుకోము. ఇలా అని మేము ఇక్కడ చందా హుండీ కావచ్చు ఇది కూడా మేము పెట్టాము. ఎందుకు పెట్టామంటే వచ్చి చూసేటోళ్ళు దేవుడిని దర్శనం చేసుకోవాలి, కానీ పైసలు ఇచ్చి దర్శనం చేయడం కరెక్ట్ కాదని మేము ప్రతి సంవత్సరం మా టీం అందమే మేము చేసుకుంటాం. మళ్ళీ ఈ స్ట్రక్చర్ ఒకటేసారి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అండి. ఇది 1 టైం ఇన్వెస్ట్మెంట్ అయిన తర్వాత మేము ఏం చేస్తున్నాం అంటే దీన్ని రీయూజ్ చేస్తాం. వేస్ట్ చేయకుండా రీయూజ్ చేసి మళ్ళీ దీన్ని డెకరేట్ చేసుకుని మేము సెటప్ చేసుకుంటాం. దీన్ని కాపాడుకుంటాం కూడా సెటప్ని కూడా. అంటే సామాన్యంగా ప్రతి ఏటా మీకు వచ్చే ఖర్చు ఎంత? ఈసారి ఎంత ఖర్చు వచ్చింది? మాకు ఇట్లా ఓవరాల్గా మొత్తం కలిపితే మాకు దగ్గరగా వినాయకు ఖర్చు వచ్చింది సార్. ఇక డెకరేషన్ ఒక 50,000-60,000 దాకా వచ్చింది. సో అవన్నీ లెక్కలు చేసుకుంటే ఇంకా లాస్ట్ చెప్పవచ్చు, కానీ మొత్తాన్ని మాత్రం సోషల్ మెసేజ్ వెళ్ళాలని మా ఒక ప్రయత్నం. మేము మా పబ్లిక్ దగ్గర వెళ్ళి మేము డొనేషన్స్ కూడా అడగం. మా విత్ ఇన్ ద గ్రూప్ ఆఫ్ మెంబర్స్ నేను చేసుకుంటాను. అంటే వచ్చిన వాళ్ళు భక్తులు కానీ ఏమంటారు? అంతే అసలు వాళ్ళు ఏమంటారు? భక్తులు వచ్చే వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతున్నారు, సార్ మీరు ప్రతి సంవత్సరం ఒక కొత్త కాన్సెప్ట్లో వస్తున్నారు, ఇది ఉద్దేశం ఏంటి సార్ అంటే ఒక్కొక్క వృత్తికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది. పోయినసారి ఫార్మర్ ఉండే, అంతకుముందు రిపోర్టర్ గణేష్ ఉండే, అంతకుముందు జడ్జి గణేష్ ఉండే. ఒక్కొక్క వృత్తి వాళ్ళు చేసే విధానం ఎలా ఉందంటే వచ్చే జనరేషన్ మనల్ని ఫోకస్ చేస్తుంది. ఆ ఫోకస్ చేసే జనరేషన్ని మనం ఎడ్యుకేట్ చేయడానికి ఇవి కూడా ఉంటాయి. ఇవి మనం పాటించవచ్చు, వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేయవచ్చు. అందరూ వెల్ సెటిల్డ్ ఉండరు, అంత వెల్తీగా ఉండరు, వాళ్ళు అన్ఎంప్లాయిడ్ ఉంది. ఇప్పుడు ఈ కంపెనీలు చేయబట్టి వీళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ వస్తుంది. సో అన్ఎంప్లాయ్మెంట్ వల్ల వాళ్ళకి ఎంత నష్టం జరుగుతుందని చూడాలి. గతంలో కూడా మీరు చూడవచ్చు, కమాన్ దగ్గర ఒక కార్ యాక్సిడెంట్ అవుతే ఈ వృత్తి వాళ్ళే 4 చనిపోయారు, 3కి గాయాలయ్యాయి. వాళ్ళకి పాపం ఇప్పటివరకు కంపెన్సేషన్ రాలేదు. సో ప్రభుత్వం కూడా ఇలాంటి వాళ్ళ మీద శ్రద్ధ చూపి వాళ్ళకు తోచిన సాయం చేయాలని కోరుతున్నాను. మొత్తంగా కూడా అంటే సమాజంలో జరిగేటువంటి సన్నివేశాలను
10 మందికి అవగాహన కల్పించాలి. యువత కూడా అన్నీ నేర్చుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతరించిపోతున్న ఈ కమ్మరి కులానికి అందరూ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో అయితే ఈ కమ్మరి వినాయకుడిని పెట్టారనే విషయంతో అయితే మనకు ఘనశ్యామ్ ఓజా తెలుపుతున్నారు. రిపోర్టర్ సంతోష్ కుమార్, ఏబీపీ దేశం, కరీంనగర్ నుంచి.